హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 10వ భాగం. రూమ్లోకి రాగానే హిత భయంగా అర్నవ్ వైపు చూస్తూ, చూడండి, నా మీద మీకు కోపం ఉంటే నన్ను కొట్టి తీర్చుకోండి, కానీ ప్లీజ్ నన్ను మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి పంపించకండి. నేను ఇంతకు ముందు అన్న మాటలన్నీ కూడా పొరపాటున అన్నవి, అవన్నీ నిజాలు కావు అని కళ్ళు మూసుకుని గట్టిగా చెప్పింది హిత. తను చెప్పటం ఆలస్యం. వెంటనే బెడ్ మీద పడిపోవటంతో ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచిన హితకి తన పక్కనే విష్ణుమూర్తి ఫోజులో పడుకుని ఉన్న అర్నవ్ కనిపించి భయంగా కుటుకలు మిగుతూ కొంచెం దూరం జరిగింది. ఆ దూరం చెరిపెయ్యాలి అన్నట్టు అర్నవ్ ఇంకొంచెం దగ్గరగా హిత దగ్గరికి జరిగి, ఏమన్నావు? నా కళ్ళు చిరుతపులి కల్లా? పైగా నేను ఎక్కువగా తాగటం వలన కళ్ళు ఎర్రగా ఉన్నాయా? నా గొంతు గాంభీర్యంగా ఉంటుందా? ఆ గొంతు వింటేనే నీకు వణుకు పుడుతుందా? మరి ఇప్పుడు ఎందుకు వణకటం లేదు? వణుకు, నీ బాడీని షేక్ చేయి అని వెటకారంగా అన్నాడు. హిత ఏడుపు మొహం పెట్టి, నేను ఇంతకు ముందే చెప్పాను అదంతా వదిలేయమని. మీరు పట్టుకొని మరీ అడిగితే ఏం చెప్పమంటారు చెప్పండి నన్ను అని కళ్ళు చిన్నవి చేసి అంది హిత. అబ్బో, అమ్మాయి గారిలో చాలా కళలున్నాయే అంటూ అర్నవ్ ఒక ఐబ్రో రైజ్ చేసి, అదంతా సర్లే కానీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. ఇప్పుడు ఎందుకండి ఆ విషయం అని హిత అమాయకంగా అడుగుతుంటే, నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పటమే నీ పని, ఎదురు ప్రశ్నించటం కాదు అని అర్నవ్ సీరియస్గా చెప్పటంతో హిత గుటకలు మింగుతూ, 10th క్లాస్ వరకు చదివాను, అది కూడా తెలుగు మీడియం, మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత చదవలేకపోయానండి, కానీ అన్ని పనులు వచ్చండి. మీరు ఏ పని చెప్పినా చిటికెలో చేసేస్తాను, అన్ని వంటలు కూడా నాకు వచ్చు అని హుషారుగా చెప్పింది హిత. అంటే నీకు ఇంగ్లీష్ రాదు, ఆ పై చదువులు చదవలేదు అంటావు అంతేనా అని అడిగాడు అర్నవ్ కళ్ళు చిన్నవి చేసి. అంటూ హిత నిలువుగా తల ఊపగానే అర్నవ్ వెల్లకిలా పడుకొని తల కింద 2 చేతులు పెట్టి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అర్నవ్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాని హిత టెన్షన్గా, నేనేమైనా తప్పు చేశానా అండి? నాతో ఏం మాట్లాడట్లేదు అని అడిగింది. అవును, చాలా పెద్ద తప్పు చేశావు అని తల మాత్రమే తిప్పి చెప్పి, ఎందుకు నువ్వు ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయలేదు? చదువుంటే ఇలా ఉండేదానివి కాదు కదా అని సీరియస్గా అడిగాడు అర్నవ్. ఆ రోజుల్లో 10 వరకు చదవటమే ఎక్కువ అండి. పైగా ఊరిలో మొదటిసారి రాసినప్పుడే 10 పాస్ అయిన వాళ్ళల్లో నేను ఒక్కదానిని అని హిత గర్వంగా చెప్పి, ఆ పై చదువుల కోసం అంటే పట్నం వెళ్ళాలి, పట్నం రావాలంటే నడిచి రావాలి. పైగా పట్నానికి మా ఊరికి మధ్య గోదావరి కూడా ఉందండి, అది దాటాలంటే బల్లకట్ట ఎక్కాలి. ఇదంతా చాలా పెద్ద పని. పైగా ఊరిలో ఆడపిల్లల్ని 10 వరకు చదివించటమే ఎక్కువ. ఇంకా ముందుకంటే అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళకంటే ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావాలని చాలా భయపడతారు మా తల్లిదండ్రులు. అందుకే మా అమ్మ చదివించలేకపోయింది అని డల్గా అంది. ఏ కాలంలో ఉన్నారు మీరు? ఆడపిల్ల ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తుంటే మీరు మాత్రం చదువుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు అని అర్నవ్ సీరియస్గా అంటూ, రేపు రెడీగా ఉండు, నీతో ఒక విషయం మాట్లాడాలి కూడా కాదు, ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకున్నాను నేను, సో నువ్వు నన్ను ఫాలో అవ్వాలి అంతే అని సీరియస్గా చెప్పి హితని దగ్గరికి రమ్మని పిలిచాడు. హిత భయంగా తన దగ్గరికి రాగానే అర్నవ్ హితని తన గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపో అని తనని జోకొడుతూ ఉన్నాడు. వద్దండి, నేను సోఫాలో పడుకుంటాను అని హిత భయంగా అంటుంటే అర్నవ్ హిత నడుము మీద చేయి వేసి గట్టిగా ఒత్తి, నేను ఎక్కడ పడుకోమంటే నువ్వు అక్కడ పడుకోవాలి, నీ ఇష్టానికి చేస్తానంటే కుదరదు. ఈ క్షణం నుంచి నీ మీద హోల్ రైట్స్ అన్నీ నావి. నేను చెప్పకుండా చిన్న పని కాదు కదా, ఒక్క మాట కూడా నీ నుంచి రాకూడదు అని బేస్ వాయిస్లో చెప్పి పడుకో అని అరిచాడు. అంతే, దెబ్బకి హిత గట్టిగా కళ్ళు బిగించి మూసుకుని అర్నవ్ గుండెల మీద ముడుచుకొని పడుకుంది.
అలా పడుకున్న తనకి అర్నవ్ గుండె చప్పుడు ఎంతో సెక్యూర్గా అనిపించటంతో, అది కూడా తన తల్లి దగ్గర పడుకున్నట్టు అనిపించటంతో అర్నవ్ నడుము చుట్టూ చేతిని వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చాలా రోజుల తర్వాత, అనేకంటే సంవత్సరాల తర్వాత నిద్రపోయింది అనటం కరెక్ట్. హిత నిద్రపోయాక అర్నవ్ హిత చెంప నిమురుతూ, అసలేం జరుగుతుంది మా ఇద్దరి చుట్టూ? ఏదేదో జరుగుతుంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. తెలుసుకోవాలి. మొత్తం తెలుసుకుంటే కానీ ఏదీ చేయలేను అని అని హిత వైపు చూస్తూ, నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్గా ఉంటే చాలా కష్టం హిత. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంది. ఆలోపు నేను నిన్ను అన్నిటికీ రెడీ చెయ్యాలి అని అనుకుని హిత చుట్టూ చేతిని బిగించి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అర్నవ్ కంటే ముందే కళ్ళు తెరిచిన హిత, అమ్మో 4 అయిపోయింది, వెళ్ళి త్వరగా పని చేయాలి అని అనుకుంటూ త్వరగా లేవటానికి అన్నట్టు లేచింది. కానీ అర్నవ్ పట్టు నుంచి తప్పించుకోలేక మళ్ళీ తిరిగి అతని గుండెల మీద వాలిపోయి చుట్టూ చూసి తలపైకెత్తి అర్నవ్ వైపు చూసింది. అలా తలపైకెత్తిన సమయంలో ట్రిమ్ చేసిన అర్నవ్ గడ్డం మీద తన పెదవులు నిలవగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది హిత. ఎంతసేపు అలానే ముద్దు పెడతావు? అక్కడ పెట్టకపోతే పెదవుల మీద పెట్టొచ్చు కదా, ఇంకా బాగుంటుంది అని హస్కీ వాయిస్లో అంటూ హిత నడుము మీద పట్టు పెంచాడు అర్నవ్. హిత మెసిలినప్పుడే లేవటం వలన దెబ్బకి హిత బెదిరిపోయి వదలండి అంటూ గింజుకుంటూ ఉంటే అర్నవ్ తన చేతిని తీసేసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని తమరు తెగ గింజుకుంటున్నారు అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు అలానే పడుకుని. అదేంటండి, ఈ ఇంట్లో ఎంత పని ఉంటుంది, అదంతా చేసుకోవాలి కదా అని హిత అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ అంటుంటే అర్నవ్ హిత తల మీద ముట్టి, ఇది రామిరెడ్డి ఇల్లు కాదు నువ్వు పని చేయటానికి, రాఘవరెడ్డి ప్యాలెస్. ఇక్కడ నువ్వు పని చేయకూడదు, చేయించాలి, అర్థమైందా అని. ఇప్పుడు లేచి నువ్వు చేసేంత పని ఏమీ లేదు కానీ నోరు మూసుకొని పడుకో అని అన్నాడు అర్నవ్ సీరియస్గా. అది కాదండి అని హిత అంటున్నా అర్నవ్ పట్టించుకోకుండా తనని మళ్ళీ కౌగిట్లో బంధించి, నోరు మూసుకొని పడుకో, నా నిద్రని మరోసారి డిస్టర్బ్ చేశావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా అని తనని బెదిరించి ఈసారి తనే హిత గుండెల మీదకి చేరిపోయాడు. అంతే, హిత ఊపిరి ఆగిపోయినట్టు బిగుసుకుపోయి ఊపిరి కూడా తీసుకోకుండా ఉండటంతో తన నడుమునికెళ్ళి, ఎంతసేపు ఊపిరి బిగబడతావు, ఇలానే చేస్తే చస్తావు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు అర్నవ్. హిత తప్పక అలా పడుకొని ఉన్నది కాస్త అర్నవ్ నిద్రపోయాడు అనుకున్నాక తనని నిదానంగా పక్కకి జరిపి కష్టంగా పడుకోబెట్టింది. ఒక పావుగంటకి అలా అర్నవ్ పడుకున్నాక గబగబా పైకి లేచిన హిత త్వరగా ఫ్రెష్ అయ్యి మరో నార్మల్ ప్లెయిన్ పింక్ కలర్ శారీ తీసుకొని కట్టుకుంది. ఆ పింక్ కలర్ శారీ కిందే నెక్ సెట్, అది కూడా వైట్ కలర్ డైమండ్స్తో 1 లేయర్ ఉన్న చిన్న స్టోన్స్ది కనిపించింది హితకి. హితకి అది బాగా నచ్చటంతో దానిని తడుముతూ నవ్వుతూ ఉంటే డ్రెస్సింగ్ రూమ్ డోర్ దగ్గర చేతులు కట్టుకొని కాళ్ళు క్రాస్ చేసి నిలబడిన అర్నవ్, అది నీకోసమే అని అన్నాడు వెనక నుంచి. అంతే, హిత ఉలిక్కిపడి చేతులు అది వదిలేసి భయంగా వెనక్కి తిరిగేసరికి అర్నవ్ చేతులు కట్టుకొని తన వైపే చూస్తూ ఉంటే, సారీ అండి, కావాలని లేవలేదు, నాకు ఒకసారి నిద్ర లేస్తే మళ్ళీ నిద్ర రాదు, అందుకే లేచేశాను, ప్లీజ్ కోప్పడకండి అని అంటుంటే అర్నవ్ ఒక్కో అడుగు హిత వైపు వేశాడు. తనని కొట్టడానికి అర్నవ్ వస్తున్నాడు అనుకున్న హిత భయంగా వెనక్కి అడుగులు వేస్తూ కబోర్డ్ అడ్డం రావటంతో అక్కడ అతుక్కుపోయి కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిళ్ళలో చీరని బిగించింది. ఎంతసేపటికి తన చెంప మీద ఎటువంటి చురుక్కుమన్న భావం తెలియకపోవటంతో, ఏంటండి ఇంకా కొట్టలేదు, మీరు కొట్టేస్తే నేను బయటికి వెళ్తాను అని కళ్ళు కూడా తెరవకుండా అంది హిత. కొట్టాలా? ఓకే, నువ్వు అడిగాక కూడా కొట్టకుండా ఉంటానా అంటూ అర్నవ్ హిత కుడివైపు బ్లౌజ్ కొంచెం దూరం జరిపి భుజం మీద పంటికాటు ఇచ్చి, నేను కొట్టటం అంటే ఇలానే ఉంటుంది, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో అని హస్కీ వాయిస్లో చెప్పి, చాలా బాగున్నావు,
ఉదయమే అరవిరిసిన ముద్దమందారంలా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అర్ణవ్ ఫ్రెష్ అవ్వటానికి. అర్ణవ్ చేసిన పనికి షాక్తో బిగుసుకుపోయిన హిత ఇప్పుడేం జరిగింది అనుకుంటూ అర్ణవ్ ముద్దు పెట్టడం గుర్తు చేసుకుని బుగ్గలు ఎర్రగా అయ్యేంతలా సిగ్గుపడి వెంటనే రియాలిటీ గుర్తుకు వచ్చి, చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఏదో ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారు అంతే హిత. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. నువ్వు ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేవు అని తనకి తానే సర్ది చెప్పుకొని కిందకి వెళ్ళి అందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఉండటంతో పూజ చేద్దాము అనుకుని హిత ముందుగా పూజ గది శుభ్రం చేసి గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ముద్దమందారాలు, చామంతులు అన్నీ కోసుకొని వచ్చి చక్కగా దేవుడు పటాలని అలంకరించి మొదటి పూజ అధిపతి అయిన వినాయకుడి పాట పాడుతూ పూజ చేయటం మొదలుపెట్టింది. తను పూజ చేయటం మొదలుపెట్టినప్పుడే వచ్చిన అర్ణవ్ తనతో కలిసి పాట పాడటం మొదలుపెట్టి తనతో కలిసే పూజ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళ స్వరాలకి బయటికి వచ్చిన రాఘవరెడ్డి గారు ఎంతో సంతోషంగా పూజ గది ఎదురుగా చేతులు జోడించి నిలబడ్డారు. ఆయనతో పాటు ఇంట్లో పని వాళ్ళందరూ కూడా ఇద్దరు గొంతులు ఎంతో శ్రావ్యంగా పాట పాడుతూ ఉండటంతో అందరూ రాఘవరెడ్డి గారి వెనక చేతులు జోడించి నిలబడ్డారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణాదేశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి అంటూ పాట పాడుతూ పూజ మొత్తం కంప్లీట్ చేసి భక్తిగా నమస్కారం చేసుకొని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అర్ణవ్ హితలు. హిత హారతి దేవుడికి ఇచ్చి అర్ణవ్కి అద్దాక బయటికి వెళ్ళి రాఘవరెడ్డి గారికి మిగిలిన పని వాళ్ళందరికీ కూడా ఇచ్చి తను తీసుకుని వెంటనే టిఫిన్ రెడీ చేస్తాను తాతయ్య గారు, 5 నిమిషాలు సమయం ఇవ్వండి అని చెప్పి హడావిడిగా కిచెన్లోకి వెళ్తుంటే అర్ణవ్ తన చేతిని పట్టుకొని ఆపి సీరియస్గా చూశాడు. హిత గుటకలు మింగుతూ భయంగా అర్ణవ్ వైపు చూస్తూ ఉంటే అర్ణవ్ సీరియస్గా పని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి హితతో సహా బయటికి వచ్చాక, ఎన్నిసార్లు చెప్పినా నీ బిహేవియర్ మాత్రం మార్చుకోకు, ఇలానే ఉండు, నా చేత రోజు తన్నులు తింటూనే ఉండు అని బేస్ వాయిస్లో చెప్పి రాఘవరెడ్డి గారితో, తాతయ్య, నేను జాగింగ్కి వెళ్తున్నాను, నువ్వు జాయిన్ అవుతావా అని అడిగాడు. లేదు అర్ణవ్, నువ్వు వెళ్ళిరా, ఎక్కువ దూరం వెళ్ళకు అని చెప్పి అర్ణవ్ని పంపించేశాక రాఘవరెడ్డి గారు చిన్నపోయిన మొహంతో ఉన్న హితని చూసి, అర్థం చేసుకోరా హిత, నువ్వు ఇలా చిన్న చిన్న పనులు చేయటం కూడా వాడికి ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాడు. నీకెందుకు అయినా ఈ పనులన్నీ చెప్పు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చో, నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి అని అన్నారు తన తల మీద చేయి వేసి. అది కాదు తాతయ్య గారు, ఇప్పుడు నేనేమన్నానని ఆయనకి అంత కోపం రావటానికి చెప్పండి. నిన్నటి నుంచి ఇంతే అరుస్తూనే ఉన్నారు, నాకెంత భయం వేస్తుంది. నేనేం చేశాను? నా వాళ్ళకి వండి పెట్టాలి అనుకున్నాను, అది కూడా తప్పేనా? దేవుడికి కూడా నైవేద్యం తయారు చేయాలి, దానితో పాటే మీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేసి నా చేతి వంట రుచి చూపిద్దామనుకున్నాను, అంతేకాని అందరి ముందు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు తాతయ్య గారు అని కన్నీటి పొరతో అంది. సరే సరే, నువ్వు ఏడవకు. ఇప్పుడు ఏంటి, నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేయాలి అంతే కదా, ఇప్పుడే నీకు ఇష్టం వచ్చినట్టు జరిగేలా చేస్తాను అని కిచెన్లో ఉన్న పని వాళ్ళందరినీ బయటికి పంపించి ఆయన చెప్పేంత వరకు లోపలికి రావద్దని పెద్ద వయసు ఉన్న ఒక్క ఆవిడని మాత్రం హితకి హెల్ప్గా పెట్టి, ఎక్కువగా చేయకు, ఓన్లీ 2 రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేయి, అంతకు మించి మనం తినం అని చెప్పి రాఘవరెడ్డి గారు వెళ్తూ త్వరగా ప్రిపేర్ చేయి హిత, వాడు వస్తే మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అని బాధ పెడతాడు అని చెప్పి రాఘవరెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతే హిత హుషారుగా కిచెన్లోకి వెళ్ళి తనకి తెలిసినట్టుగా పూరి, దానిలోకి ఆలు కుర్మా, ఇంకొక టిఫిన్ గారెలు, రాఘవరెడ్డి గారి మాట వినకుండా దోశలు, ఇడ్లీ కూడా చేసి గారెలు, దోశలు, ఇడ్లీలోకి కొబ్బరి చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేసి
వాటికంటే ముందుగా నైవేద్యం కింద క్యారెట్ హల్వా చేసి దేవుడి దగ్గర పెట్టేసి కళ్ళు మూసుకొని, స్వామి, ఈ కుటుంబం అంతా చల్లగా ఉండేలా చూడు, నిండు నూరేళ్ళు వీళ్ళు సంతోషంగా ఉండాలి స్వామి అని కోరుకొని పని మనిషి వచ్చే టైం అయిందని, పని మనిషి ఆర్నవ్ వచ్చే టైం అయిందని చెప్పటమే అక్కడి నుంచి పరిగెత్తినట్టే రూంలోకి వెళ్ళిపోయింది హిత. మళ్ళీ తిడతాడేమోనని అలా తన రూంలోకి వెళ్ళటం. ఇలా అర్ణవ్ ఇంటికి వచ్చి తన షూస్ తీస్తూ లోపలికి అడుగుపెట్టి ఎక్కడా హిత కనిపించకపోవటంతో గుడ్, చెప్పిన మాట వింది అని అనుకుని రూంలోకి వెళ్ళేసరికి హిత మళ్ళీ చెమట పోసిన శరీరాన్ని చూస్తే అర్ణవ్ ఏదో ఒకటి అంటాడని, లేదంటే తను పని చేస్తుందని గెస్ చేసి తిడతాడేమోనని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి దూరి శారీ కూడా తీసుకోకుండా లోపలికి దూరిపోయింది. శారీ కూడా తీసుకోకుండా లోపలికి వచ్చిన అర్ణవ్కి హిత ఎక్కడా కనిపించక హిత అని అరుస్తూ వాష్రూమ్ నుంచి వాటర్ సౌండ్ రావటంతో, ఇదేంటి, ఈ పిల్ల మళ్ళీ ఫ్రెష్ అవుతుందా, ఎన్నిసార్లు అవుతుంది అని అనుకుని వాష్రూమ్ డోర్ కొట్టగానే హిత కొంచెం ఓపెన్ చేసి తల మాత్రమే బయటికి పెట్టి పళ్ళన్నీ బయట పెట్టి, ఏంటండి అని అడిగింది వెర్రిగా. అర్ణవ్ నొసలు ముడేసి హిత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు ఫ్రెష్ అయి 2 అవర్స్ కూడా కావటం లేదు, మళ్ళీ ఫ్రెష్ అవుతున్నావు, ఏమైంది, ఏమైనా పని చేశావా అని అడిగాడు బేస్ వాయిస్లో. హిత తడపడుతూ గుటగలు మింగి, లేదండి, నేను ఏ పని చేయలేదు, ఖాళీగా ఉన్నాను కదా అని ఈ రూమ్ అంతా సర్దుతూ కూర్చున్నాను. కొంచెం అలసటగా అనిపించి మళ్ళీ మరోసారి స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటానని స్నానం చేస్తున్నానండి. అంతే, ఇంకేమీ లేదండి, 5 నిమిషాలు వచ్చేస్తాను అని అర్ణవ్ మొహం మీదే డోర్ క్లోజ్ చేసి, బాబోయ్ అనుకుని గుండెల మీద చేయి వేసుకొని, జాగ్రత్తగా నడుచుకో హిత, లేదంటే ఆయన దగ్గర దొరికిపోతావు నువ్వు అనుకుంటూ టవల్ చుట్టుకొని బయటికి వచ్చి, వెళ్ళండి మీరు అని డ్రెస్సింగ్ రూమ్ వైపు పెద్ద పెద్ద అడుగులు వేసింది. హిత డ్రెస్సింగ్ రూమ్ డోర్ క్లోజ్ చేసేలోపు అర్ణవ్ తన చేతిని పట్టుకుని తన మీదకి లాగి నడుము చుట్టూ చేయి వేసి, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు కదా అని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. హిత భయంగా, లేదండి, నేను అసలు ఏ నిజం దాచటం లేదు, నిజం అండి, ప్లీజ్ నన్ను వదలండి, ఇలా మీ ముందు ఉండాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అని తలదించి కంగారుగా అంది హిత తన భయం కనిపించనివ్వకుండా. ఏంటి ఈ మాత్రానికే, నిన్న మొత్తం చూపించావుగా, అప్పుడేమైంది అంటూ అర్ణవ్ హస్కీ వాయిస్లో అంటూ హిత చేతిని వదలటమే, అది పొరపాటున జరిగిందండి, ప్లీజ్ ఇంకొకసారి గుర్తు చేయకండి అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుని అర్ణవ్ బయటికి వచ్చేలోపే రెడీ అయి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రూమ్లో ఉంటే దొరికిపోతుందేమోనని. అర్ణవ్ బయటికి వచ్చి హిత ఎక్కడా కనిపించకపోవటంతో, ఈ పిల్ల ఏదో దాస్తుంది, కనుక్కోవాలి, ఏదైనా చేసి ఉండాలి, నా చేతుల్లో అయిపోయింది అని ఫార్మల్స్ వేసుకొని కిందకి వచ్చి రాఘవరెడ్డి గారితో మాట్లాడుతున్న హితనే సూటిగా చూస్తూ తన ఎదురుగా కూర్చొని న్యూస్ పేపర్ తీసుకున్నాడు. అర్ణవ్ని చూడటమే అప్పటి వరకు గలగల నవ్వుతూ మాట్లాడుతున్న హిత నోటికి జిప్ వేసినట్టు సైలెంట్ అయిపోయి తలదించేస్తే రాఘవరెడ్డి గారు నవ్వుకుంటూ అర్ణవ్ వైపు చూశారు. అర్ణవ్ మాత్రం న్యూస్ పేపర్ చూస్తున్న వంకతో పదే పదే హిత వైపే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన రాఘవరెడ్డి గారు ముసిముసిగా నవ్వుకుంటూ, ఓపెన్గా భార్యకి సైట్ కొట్టుకుంటున్నావా అర్ణవ్, అంతకు బదులు రూంలోకి తీసుకువెళ్ళొచ్చు కదా అని సెటైర్ వేశారు. అంతే, హిత తడబాటుగా అక్కడి నుంచి లేచి, నేను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దేస్తాను తాతయ్య గారు, మీరు ఆయన రండి అని చెప్పి అర్ణవ్ పక్క నుంచి వెళ్తూ ఉంటే అర్ణవ్ కోపంగా హిత నడుముని గట్టిగా గిల్లేశాడు. దెబ్బకి హిత ఆ అంటూ గట్టిగా నడుము దగ్గర రుద్దుకుంటూ బిక్కమొహం వేసుకుని అర్ణవ్ వైపు చూసింది. అప్పుడే లోపలికి అడుగుపెట్టారు స్నేహ, రామిరెడ్డి గారు, రమణి గారు. వాళ్ళు రావటమే అర్ణవ్ హిత నడుము గిల్లటం చూసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ హిత వైపు చూస్తే హిత మాత్రం వాళ్ళని గమనించకపోవటం వలన కళ్ళతోనే అర్ణవ్ని బ్రతిమిలాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాళ్ళని గమనించకుండా. కానీ అర్ణవ్ మాత్రం
వాళ్ళని గమనించే కావాలని హిత నడుముని గిల్లాడు వాళ్ళ రియాక్షన్ చూడటానికి. తను అలా చేసినప్పుడు హిత మీద వాళ్ళ కళ్ళల్లో కోపం క్లియర్గా అర్థం చేసుకున్న అర్ణవ్ సైడ్ స్మైల్తో పైకి లేచి, రండి ఆంటీ అంకుల్, మీకోసమే చూస్తున్నాను అంటూ వాళ్ళని పిలిచాడు. డైనింగ్ హాల్ కొంచెం దూరంలో ఉండటం వలన హితకి అర్ణవ్ పిలుపు వినిపించలేదు. తను తన పనిలో బిజీగా ఉండిపోయింది. స్నేహ అర్ణవ్ పిలవటమే అర్ణవ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకోవటానికి అన్నట్టు దగ్గరగా రాగానే అర్ణవ్ తనని చేతితోనే ఆపేసి, బీ ఇన్ యువర్ లిమిట్స్ స్నేహ అని ఎర్రబడిన కళ్ళతో చెప్పి వెనకే వచ్చిన స్నేహ తల్లిదండ్రుల్ని కూర్చోమని రాఘవరెడ్డి గారి వైపు చూసి కళ్ళార్పి, హిత 6 కాఫీ తీసుకురా అని గట్టిగా అరిచి చెప్పాడు. అర్ణవ్ బేస్ వాయిస్కి హిత భయపడిపోయి, తెస్తున్నానండి అంటూ అదే వాయిస్లో అరిచి చెప్పి గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చి ఎవరి వైపు చూడకుండా ముందుగా రాఘవరెడ్డి గారికి ఇచ్చి తర్వాత అర్ణవ్కి ఇచ్చేశాక తన ఎదురుగా ఉన్న కాళ్ళని మాత్రమే చూస్తూ, అంటే తలదించి ఉంది కదా, సో కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఇస్తూ తీసుకోండి అని ట్రే ముందు పెట్టింది. ఇంతలో అర్ణవ్ ఆ ట్రే కింద పెట్టి, వాళ్ళు తీసుకుంటారు కానీ నువ్వురా అంటూ హిత చేతిని పట్టుకొని, అది ఇద్దరు కూర్చునే సోఫా కావటంతో తన పక్కన హితని కూర్చోబెట్టి హితకి కాఫీ కప్ ఇచ్చి తను మరొకటి తీసుకొని, తీసుకోండి అంకుల్ ఆంటీ అని అన్నాడు. అప్పటికి అర్ణవ్ చేసేది నచ్చని ముగ్గురు నిప్పుల మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ అదే నిప్పులు హిత మీద సెకండ్కి కురిపిస్తూ మనసులోనే పళ్ళతో పాటు అన్నీ నూరేస్తూ కష్టంగా కప్ తీసుకొని, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు అల్లుడు గారు అంటూ చాలా స్వీట్గా అడిగారు రమణి గారు. ఆవిడ మాట ఎక్కడున్నా అర్థం చేసుకునే హిత ఆ వాయిస్కి వణికిపోతూ కాఫీ కప్ జారవిడిచి మరీ భయంగా తలపైకెత్తి రమణి గారి వైపు చూసింది. తనతో పాటు పక్కనే మిగిలిన వాళ్ళిద్దరినీ కూడా చూసి వాళ్ళ కళ్ళల్లో కోపం చూసి భయం వేసి వెంటనే తలదించి 2 చేతులు కలిపేసి వణికిపోతూ ఉంది. అది గమనించిన అర్ణవ్ హిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి పని వాళ్ళని పిలిచి మరీ హిత కాళ్ళ దగ్గర పడి పగిలిపోయిన కాఫీ కప్ని నీట్గా క్లీన్ చేయించాడు. హిత ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నదో వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పటం కోసం. ఇదంతా చూసి స్నేహ తట్టుకోలేక అర్ణవ్ అని పిలిస్తే, హా స్నేహ, ముందు టిఫిన్ చేద్దాం పదండి, ఈరోజు నా భార్య టిఫిన్ ప్రిపేర్ చేసింది, మీరు ఇన్ని రోజులు టేస్ట్ చేశారు కానీ మేము టేస్ట్ చేయలేదు కదా, ఎంతైనా నా భార్య అన్నపూర్ణ అని నేను చాలాసార్లు విన్నాను, మరి అన్నపూర్ణ చేతుల మీదుగా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది కదా, సో తిన్నాక మాట్లాడుకుందాం అని గర్వంగా చెప్పి రాహిత అంటూ తనని తీసుకుని మరీ డైనింగ్ హాల్కి వెళ్తే వెనకే రాఘవరెడ్డి గారు నవ్వుకుంటూ వెళ్ళారు. వాళ్ళ వెనకే స్నేహ, రమణి గారు, రామిరెడ్డి గారు పళ్ళు నూరుకుంటూ హిత మీద నిప్పులు కురిపిస్తూ వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.